లూకాసు వార్త 7వ అధ్యాయము 40వ వచనం నుంచి 43 వరకు చదువుకుందాం. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలెనని ఉన్నానని అతనితో అనగా, అతడు, బోధకుడా, చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను, మరియొకడు 50 దేనారములను అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీయూ లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన, నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి సరిపోతుంది. యేసుప్రభువు వారు సీమోను అనే ఒక పరిసయ్యుని ఇంటికి భోజనానికి ఆహ్వానించబడ్డాడు. సీమోను ఆహ్వానించినప్పుడు శిష్యులు వచ్చి ఉంటారు, పరిసయ్యులు, శాస్త్రులు ఉన్నారు. ఈ ఆహ్వానానికి ఒక పాపాత్మురాలైన స్త్రీ కూడా వచ్చింది. లూకాసు వార్త 7వ అధ్యాయము 37 చదివితే, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఎంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి, యేసు ప్రభువారు సీమోను అనే పరిసయ్య ఇంట్లో భోజనానికి వచ్చారని, ఆ ఊరిలో ఉన్న, ఊరైతే చెప్పలేదు కానీ, పాపాత్మురాలైన ఒక స్త్రీ కూడా అత్తరు తీసుకొని వచ్చింది. అప్పుడు 38లో, వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఇది ఆమె చేసింది. ఈ పని చేసినప్పుడు పిలిచిన ఆయనకి మనసులో ఒక ఆలోచన వచ్చింది. పిలిచిన పరిసయ్యుడైన సీమోను అతని పేరు. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఈయన ప్రవక్త అయిన ఎడల, కింద ఆ ప్రవక్త అయిన ఎడల అంటే మెస్సయ్య అయిన ఎడలని అనుకోవచ్చు. తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. తర్వాత మనం చదివిన లేఖనం వచ్చింది. యేసు ప్రభువారు ఆయనకి సమాధానం చెప్తున్నారు. ఆయనకి ఈయన ప్రవక్త అయిన ఎడల, ఆ ప్రవక్త అయిన ఎడల పాపాత్మురాలని తెలుస్తుంది కదా అని ఆమెని తక్కువగా చూశాడు. ఈయన్ని కూడా డౌట్ఫుల్గా చూశాడు. పిలిచిందైతే ఆయనే, ఇంటికి పిలిచిందైతే ఆయనే. పిలిచిన తర్వాత ఒక సన్నివేశం తన ముందు కనిపిస్తే ఆయనకు వచ్చే ఆలోచనలు ఇలా వచ్చినాయి.
యేసు ప్రభువారు అప్పుడు చెప్తున్నారు, సీమోను నీతో ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను. అంటే చెప్పు ప్రభువా అన్నాడు. ఒక మనిషికి ఇద్దరు అప్పున్నారు. ఒకరు 500 దేనారములు, ఇంకొకరు 50 దేనారములు. దేనారములు అంటే మన లాంగ్వేజ్లో రూపాయలు అనుకోండి. ఇప్పుడు ఎందుకంటే దాని గురించి ఎక్కువ థాట్ పెట్టట్లేదు మనం. కింద ఉన్నాయి ఇంచుమించు ₹1/2 కావచ్చని కింద ఫుట్ నోట్లో ఉన్నది. అది మనకంత అనవసరం. ఇప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేస్తున్న అంశం ఏంటంటే, ఒక ఆయన ఎక్కువ అప్పున్నాడు, ఇంకొకరు తక్కువ అప్పున్నాడు. ఇద్దరు తీర్చలేకపోతున్నారు. ఎక్కువ అప్పు ఉన్న ఆయనకి తీర్చడానికి ఆయన డబ్బులు లేవు, తక్కువ ఆయన తీర్చడానికి ఆయన ఇంకా పేదడై ఉంటాడు, ఆయనకి డబ్బులు లేవు. ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నాడో ఉన్నారో ఆయన ఇద్దరిని క్షమించేశాడు అని చెప్తూ ఇప్పుడు ఒక ప్రశ్న వేశాడు సీమోనుకి యేసు ప్రభువారు. ఈ ఇద్దరిలో అప్పు క్షమించిన వాడిని ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారయ్యా అన్నాడు. కరెక్ట్గానే ఆయన చెప్పాడు ఏమని, ఎవరికైతే ఎక్కువ డబ్బులు క్షమించారో ఆయనే, క్షమించిన ఆయన్ని ఎక్కువగా ప్రేమిస్తారంటే నువ్వు కరెక్ట్గానే చెప్పావు అన్నాడు. అని చెప్తూ, నువ్వు నన్ను పిలిచావు కానీ, నువ్వు నన్ను ఇంటికి పిలిచినప్పుడు కాలు కడుక్కోవటానికి నీళ్ళు ఇవ్వలా, ముద్దు పెట్టుకోవాలా. అంటే వాళ్ళ యొక్క కల్చర్లో వచ్చిన గెస్ట్ ఎవరైనా పిలిస్తే సంతోషం ముద్దు పెట్టుకొని పిలుస్తారు, నువ్వు ముద్దు పెట్టుకోవాలా. వాళ్ళ కల్చర్లో తలకి ఆయిల్ కూడా పోస్తారు, అంటే ఆలివ్ ఆయిల్, ఒలీవ్ ఆయిల్ పోస్తారు. అదొక ఆతిథ్యం ఇచ్చే విధానం. నువ్వు తల అంటుకోవటానికి ఆయిల్ కూడా ఇవ్వలేదు అని చెప్పి ఈ స్త్రీ అయితే మనం ఈ వచనం 44లో ఉంటుంది. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు గాని ఈమైతే తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను అని చెప్తూ యేసు ప్రభువారు ఆమెను గణపరిచాడు. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. యమనికి కొంచెముగా క్షమింపబడును, వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, ఇక్కడ పాపములు యేసుప్రభువారి ముందు ఒప్పుకొని బాప్టిజం తీసుకొని రక్షణ పొందిన వారిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క అవగాహన ఉంటుంది పాప క్షమాపణ గురించి. ఒకరికైతే నా విస్తారమైన పాపాలు ప్రభు క్షమించాడు అని ఉంటుంది. ఒకరికి వచ్చే అవగాహన ఏంటంటే నా విస్తారమైన పాపాలు ప్రభు క్షమించాడు. కొంతమందికి ఆ ఆలోచన అసలు ఉండదు. పాప క్షమాపణ అనే ఆలోచన లేకుండా వేరే విధంగా కూడా బాప్టిజం తీసుకునే వాళ్ళు ఉంటున్నారు. మరి కొంతమందికి తక్కువ పాపాలు క్షమించాడు, వాళ్ళకు గుర్తొచ్చే పాపాలు కొన్ని. మనకి యేసుప్రభువారు చెప్తున్నారు, మనం
రక్షించబడిన తరువాత ప్రభువుని ఎంత ప్రేమిస్తున్నాము అనేది, ప్రభువు నా కొరకు ఎంత క్రయధనాన్ని చెల్లించాడు, అంటే నా పాపము యొక్క భారం ఎంత అనే దాని మీద ఆధారపడి ఉంటుంది మనం ప్రభుని ఎట్లా ప్రేమిస్తున్నాం అనేది. ఇక్కడ సీమోనుకి ఆయన యొక్క మంచితనం ఉందనుకుంటున్నాడు లోపల. అంటే సొంత నీతి కొంతమంది ఆయనకి అందుకొని క్వశ్చనేయగలిగాడు. ఈయన ఆ ప్రవక్త అయితే అనే ఆలోచన ఎలా వచ్చిందంటే ఆయనకి ఇంకా స్వనీతి అనేది చావలా. అంటే మంచి ఆయన అనుకుంటున్నాడు. సో ఇక్కడ ఎక్స్టర్నల్గా పైకి కనపడటానికి పిలిచింది ఆయనే, మళ్ళీ ఇంటికి మళ్ళా క్వశ్చన్ చేస్తుంది హార్ట్లో ఆయనే. సో ప్రభువు దేన్ని మెచ్చుకుంటున్నాడంటే పాపాత్మురాలైన ఆమె ఎన్నో పాపాలు చేసిన ప్రస్తుతానికి ఆమె గుండె పగిలిపోయింది. గతంలో ఎన్నో పాపాలు చేసి ఉండొచ్చు, కానీ ప్రస్తుతం ఆమె యొక్క మనసు ఎలా ఉందంటే టోటల్గా నేను ఘోర పాపిని అన్న కన్విక్షన్కి వచ్చింది. ఇది దేవుడికి ఇష్టం. ఆయన ఇంకా ఆ కన్విక్షన్కి రాలా. పై నిమ్మటి మంచి పనులు చేస్తున్నాడు, పిలవటం, ఇంటికి పిలవటం. సో ఆమె ఆ కన్విక్షన్కి వచ్చింది కాబట్టి ఇంకా మనుషులను బట్టి సిగ్గు కూడా లేదు. నేను పోతే ఎవరు అనుకుంటారు? ఆమెకి ప్రభు ఒక్కరే కనిపిస్తున్నారు. ఆమెకి ఆ కన్విక్షన్ వచ్చిన తర్వాత ఇక పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు, నేను ఇన్ని పాపాలు చేస్తే అక్కడ పోతే నన్ను చిదారా తిట్టేస్తారేమో, అదేం లేదు ఆమెకి. అంటే చాలా కృపతో నిండిపోయిన హార్ట్ వచ్చేసింది ఆమెకి. కనిపిస్తుంది ప్రభువే. ఆమెకి ఎంత పశ్చాత్తాప హృదయం అంటే ఏడుస్తుంది. ఆ పిలిచిన ఆయనకి ఏడుపు లేదు, క్వశ్చన్స్ ఉన్నాయి. పిలిచిన ఆయనకి ప్రశ్నలు ఇంకా సందేహాలు ఉన్నాయి, ఈయన కాదా అని. ఈయన అయితే పాపాత్మురాలే అంటే ఇతరులని తప్పు పట్టి చూసే తత్వం ఇంకా అట్లా ఉండిపోయింది. ఈమె అలా కాదు, పాదాల దగ్గర వంగి, అంటే చాలా సాత్వికం, చాలా తగ్గింపు మనసు ఉండి, చాలా విలువైన అత్తర్ని, చాలా కాస్ట్లీ, అది చాలా విలువ ఉంటుంది, వెచ్చించి సాక్రిఫైస్ ప్రభువుని ఆరాధన చేస్తుంది. నిజంగా రక్షించబడిన వ్యక్తి ఆ తగ్గింపు కలిగి ఉంటాడు. అంత శాతం కాకపోయినా ఆ లక్షణాలు కనిపిస్తాయి. అంటే ప్రభువుకి నేను ఇవ్వాలి అనేది అవ్వచ్చు, ఆ విలువైన తగ్గింపు, విరిగి నలిగిన హృదయం, ఏడవటం, పశ్చాత్తాప హృదయం, ఇవి కనిపిస్తూ ఉంటాయి. సో రక్షించబడిన మనలో ఎంతవరకు ఈ లక్షణాలు ఉన్నాయి? ఇది ప్రశ్న. ఇప్పుడు మన గృహ ప్రార్థనా కూళ్ళకి ఇంటికి పిలుస్తున్నాం, పిలిచినంత మాత్రం అవ్వదు. ఈయన పిలిచాడు, బట్ ఈయన హార్ట్ ఇంకా సరిగా లేదు. అలా ఉండద్దు. అలా ఉంటే ప్రభువుకి అది ఇష్టమైన హృదయం కాదు. మీరు పిలిస్తే వేరే వాళ్ళు చాలా లో హార్ట్తో వచ్చి వాళ్ళు బ్లెస్ అవుతారు.
మంచిదే. బట్ పిలిచిన మీకు ఎట్లాంటి హృదయం ఉంది? ఈమె మనుషులు ఏమనుకుంటారు, నన్ను తిడతారని కూడా లేదు. మనకి రక్షించబడిన తర్వాత ఎన్ని విషయాలు ఇంకా బాగా సిగ్గుంది. ప్రభువుని ఒప్పుకునే చోట మనకి చాలా మొహమాటం కదా కొన్ని విషయాలు. ఇంకది అసలు లేదు. కాన్సన్ట్రేషన్ అంతా యేసు ప్రభువే. మనం తగ్గింపు స్వభావం చూసుకున్నా, అందరి ముందు ఆయన పాదాలు వంగి ఆయన బల్ల మీద కూర్చొని భోజనం చేస్తున్నాడని ఊహించుకుంటే, ఒక టేబుల్ వేసి పాదాలు వంగాలి, బాగా వంగి ఏడుస్తూ అత్తరు పోసి ఆ కన్నీటితో తుడుస్తూ ఉంది. ఈ హార్ట్ ఎలా ఉంది? మన ఇన్నర్ హార్ట్ అసలు ఎక్కడుంది పోలిస్తే దీంతో? రాయబడిన ఆమె గురించి పాపాత్మురాలైన స్త్రీ, కానీ వచ్చిన ఘనతంతా ఆమెకే. పరలోకంలో అలా ఉంటుంది. పరలోకంలో దేవుణ్ణి ఇక్కడ 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 తెలియక ఆమె ఎన్నో పాపాలు చేసింది. యేసుప్రభువు సువార్త చెప్తుంటే, దేవుని రాజ్యాన్ని గురించి చెప్తా ఉంటే, వాళ్ళ ఊరు వచ్చిన తర్వాత ఇది నాకు అవకాశము, ఇది ఒక్కటే అవకాశం అని అంతే అలా వెళ్ళిపోయింది అంతే. ఆమె తర్వాత వచ్చిన చదివితే చదవండి. ఆమెతో అన్నారు, నీ పాపాలు క్షమించబడినాయి. వాళ్ళకి డౌట్స్ వచ్చినాయి. పాపములు క్షమించుటకు ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన ఆమె యొక్క విశ్వాసాన్ని పొగిడారు. నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. అక్కడ ఉన్న చాలా మందికి కూడా ఇంకా డౌట్సే. పాపాలు క్షమిస్తానికి ఈయనెవరు, వాళ్ళకి ఇంకా కన్విక్షన్ అలా. ఈమెకి మట్టికి, ఎందుకంటే జీవితంలో ఆమె యొక్క పాపాలు, ఆమె యొక్క స్థితి తెలిసి, నేను ఎంత చేసినా కూడా నేను దేవుని రాజ్యానికి వెళ్ళలేను అనే కన్విక్షన్కి వచ్చేసింది. ఆమెకు వచ్చిన కన్విక్షన్ ఏంటంటే, మనసులో ఆమె పాపాలు చేసింది, కానీ ప్రభువుని చూస్తూ ఉండే ఊరు వచ్చినప్పుడు, ఆయన గురించి వింటూ ఉన్నప్పుడు ఆమె హృదయంలో చాలా టోటల్గా కంప్లీట్ పశ్చాత్తాపం వచ్చింది. అందుకనే ఆమె యొక్క తర్వాత ఆఫ్టర్ లైఫ్ కూడా, రక్షించబడిన తర్వాత లైఫ్ ఆ క్రియలో కనపడింది. మనకి ఇప్పుడు సంఘంలో రక్షించబడిన తర్వాత మనం దేవుణ్ణి ప్రేమించటంలో మనం ఏ స్థాయిలో ఉన్నాం అనేది దేవుడు యేసుప్రభువు వారు మనల్ని ఎంత క్షమించడం దాని మీద ఆధారపడి ఉంటుంది. లేకపోతే దేవుని దగ్గరికి వచ్చి కూడా సాక్రిఫైస్ కాదు, ఆయన నాకేమీ ఇవ్వలేదే, ఈ భావాలు వస్తాయి. అంటే వాళ్ళకి రక్షణ ఎంత క్రయధనం చెల్లిస్తే వచ్చిందా అని అర్థం చేసుకోవటంలో విఫలత అయ్యారని అర్థం. రక్షణ కోసం యేసుప్రభువు వారు చేసిన ఆ క్రయధనం యొక్క విలువని సంపూర్ణంగా అర్థం చేసుకోలేకున్నారు. మాటల మాటికి అంటున్నారు,
ప్రభు నన్ను క్షమించాడని. బట్ క్రియల్లో చూస్తే, ఆ తర్వాత క్రియల్లో చూస్తే ఆలోచన విధానంలో తగ్గింపు ఉండదు. కొంతమందికి తగ్గించుకోరు. ఈమైతే పాదాలు దాకా బ్రేక్ హార్ట్ అనేది అందరికి రాదు. చాలామంది మనం చూస్తున్నాం కదా, రక్షించబడి కూడా అంటే నా మీనింగ్ బాప్టిజం తీసుకొని అని లో హార్ట్, సాత్వికం లేకుండా ప్రదర్శించకుండా గొడవలకు వెళ్ళే వాళ్ళు ఎంతమంది? దేవునికి ఇచ్చేదానికంటే ఆయన నాకు ఏమి ఇస్తున్నాడు అని ఇంకా అక్కడే ఉండేవాళ్ళు ఎంతమంది? రక్షించబడి కూడా ఇంకా స్వనీతితో మన యొక్క సెల్ఫ్ విల్ బ్రేక్ అవ్వకుండా దాన్నే పట్టుకొని ప్రయాణం చేసే వాళ్ళు ఎంతమంది? అయితే రక్షణ పొందిన వాళ్ళు ఈవికున్న కార్యాలు కనిపిస్తాయి. స్వనీతి బ్రేక్ అయిపోతూ ఉంటుంది. అంటే అప్పుడప్పుడు బయటపడినా మళ్ళా ప్రభువు దాన్ని ఆ యొక్క తగ్గింపుతనము కనిపిస్తూ ఉంటుంది కంటిన్యూస్గా. అప్పుడప్పుడు గర్వంతో మళ్ళా ఆయన శిక్షించి అలా సెట్ అయిపోతూ ఉంటాడు. అవి కనిపిస్తాయి. ఇచ్చే గుణం, పర్టికులర్గా మనకు ధనం ఉంటే ఇచ్చే దాంట్లో క్రియలు కనిపిస్తాయి. తర్వాత వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారనే మనుషుల గురించి ఆలోచనలు తగ్గిపోతాయి. ఆ తర్వాత దినదినానికి ఏం జరుగుద్దంటే వాళ్ళ జీవితంలో మనస్సాక్షి నిర్మలమవుతూ ఉంటే ఎంత పాపులమో మనకు తెలుస్తుంది. ఇది వీరు పరలోక రాజ్యానికి రైట్ పాత్రలో ఉన్నవారు, ఈ ఆలోచన కలిగిన వారు. అంతేగాని యేసుప్రభు వారి మాటలు వింటూ, ఆయన కూడా విన్నాడు, అక్కడ వేరే శాస్త్రులు పరిచయులు కూడా ఏమన్నారు చివరికి, ఈయనెవరు పాపాలు క్షమిస్తానికి? వింటున్నారు మాటలు, వాళ్ళకి ఆ గ్రహింపు రాలా. సో మన జీవితంలో రక్షించబడిన తర్వాత మనం ప్రభువుని ఎక్కువగా ప్రేమించాలంటే మొట్టమొదటిగా ఆయన నన్ను ఎంత ప్రేమించాడనే మనం ధ్యానం చేస్తే ఆ రిఫ్లెక్షను మనము కూడా ఆయన్ని ప్రేమించటంలో జరుగుతుంది. ఆయన ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞను గైకుంటాం, ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలతో ఎక్కువ సమయం గడుపుట, ఆయన ఆజ్ఞను గైకున్న దాంట్లో మొత్తం ఉన్నాయి. ఆ తర్వాత దేవుని స్వరూపంలో పుట్టిన మానవుని ప్రేమించటం. ఇది మన ప్రార్థనకి వెళ్తున్నాం. మన జీవితంలో ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు మనం ఇంట్లో వారిని ప్రేమిస్తే ఏం చేస్తాం? మన ఇల్లు ఉంది, ఇంట్లో వాళ్ళని ప్రేమిస్తున్నాం అనే దానికి ఏంది సూచన? ముందు చెప్పింది నాలుగా. ఇప్పుడు మా ఫాదర్ని నేను ప్రేమిస్తున్నానంటే అర్థం ఏంటి? ఆయన ఇంట్లో ఉండి ఎన్నో చెప్తుంటాడు, వెంటనే వినేదానికి ఎట్లా వస్తుంది? నువ్వు చాలా తగ్గి ఉండాలా, అన్నీ మనకు నచ్చవు, చెప్పేయన్నీ నచ్చుతాయా అంటే మన సెల్ఫ్ విల్ బ్రేక్ అవ్వాలి. బైబిల్లో ఉన్న మాటలన్నీ కూడా మనకి వచ్చినట్టుంటాయి. ఆ శత్రువును ప్రేమించడం అంటే మనం అసలు చేయగలమా? బట్ రక్షించబడిన తరువాత దేవుని కృపను బట్టి ఆ సెల్ఫ్ విల్లు బ్రేక్ చేసుకుని కృపిస్తాడు ఆయన. దానికి వినాలి. మనం ఎంత
దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. ఆ పాపాత్మురాలైన స్త్రీ అయితే ఆ గ్రహింపు వచ్చింది, నా విస్తారమైన పాపాలు ప్రభు క్షమించాడు అని. రక్షించబడిన నీ జీవితంలో ఆ గ్రహింపు ఉందా? ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. నీ పాపాలు బహు విస్తారమని నీకు గ్రహింపు వచ్చిందా? చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి ఆ కన్విక్షన్కు వస్తే నువ్వు ప్రభుతో కనెక్ట్ అయి ఉంటావు ఆమెలాగా. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.